ఫిబ్రవరి 5 దేవుని వాగ్దానం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మనీయలేదు. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయం శుభాలు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మనమందరం మరొక దినాన్ని చూడడానికి, దినంలో ప్రవేశించడానికి ప్రభు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. ప్రియమైన విశ్వాసులారా, ప్రభువు మనకిచ్చినటువంటి వాగ్దానం ఎంతో ఉన్నతమైనది. ఆ వాగ్దానం ద్వారా మన జీవితాలు దేవునితో సమన్వయం పరుచుకుంటూ మనం ముందుకు వెళ్ళగలుగుతున్నాం. ప్రభువు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మ మాత్రమే ఇచ్చాడు. చాలాసార్లు మనము దేవుని ఎడల, దేవుని కార్యముల ఎడల ధైర్యాన్ని వదిలిపెట్టి పిరికిగా ఆలోచించేవారు అనేక మంది మన చుట్టూ కనబడుతూ ఉంటారు. వారి స్వలాభం కొరకు, వారి యొక్క మనుగడ కొరకు వారి జీవితాలను వారే అమ్ముకునేటువంటి పరిస్థితుల్లో మనం చూస్తూ ఉన్నాం. ఆనాడు చాలామంది యేసుక్రీస్తు వారి కొరకు తమ ప్రాణాలను ఇచ్చినటువంటి పరిస్థితులు మనం చూస్తాం. ప్రభు ఇచ్చినటువంటి ఆత్మ అది పిరికి ఆత్మ కానే కాదు, అది ధైర్యం కలిగి దేవుని కొరకు నిలబడేటువంటి ఆత్మను ప్రభు మనకిచ్చాడు. ఆయన శక్తి ప్రేమ ఎప్పుడు మనం మర్చిపోకూడదు. దేవుడు మనతో ఉన్నాడు అనే ధైర్యం మనం కలిగి ముందుకు వెళ్ళాలి. ప్రభువుతో మన ప్రయాణం ఎప్పుడు కూడా వెనుక తీసేదిగా కాక ముందుకు వెళ్ళేదిగానే ఉంటుంది. దేవుడు అలాంటి శక్తి గలవాడు, ప్రేమమయుడు. ప్రభు మనతో ఉన్నాడు అనే విషయాన్ని చాలామంది మర్చిపోతూ ఉంటారు. ప్రభువుతో నేను ప్రయాణం చేస్తున్నాను అనే విషయాన్ని కూడా మర్చిపోతారు. ఈరోజు దేవుణ్ణి కలిగిన నీవు, ప్రభువుతో ఉన్న నీవు, ప్రభువుని ఒప్పుకున్న నీవు ఆయన ఇచ్చిన ఆత్మను దుఃఖపరుస్తూ, ఆత్మను ఆర్పివేస్తూ, పిరికి ఆత్మ కలిగిన వారుగా జీవించే వారిని మన చుట్టూ చూస్తాం. కానీ దేవుని వాగ్దానం అయితే నీకు ధైర్యం కలిగిన ఆత్మ, శక్తి కలిగిన ఆత్మ, ప్రేమ కలిగిన ఆత్మ, ఇంద్రియ నిగ్రహమును కలిగిన ఆత్మను ప్రభు ఇచ్చాడు. ఆ ఆత్మ కలిగి ప్రభు సాక్షిగా ఈ లోకంలో జీవించండి. దేవుడు ఆయన గొప్ప మహిమ మీతో తోడుగా ఉంటుంది. అట్టి కృపా భాగ్యములు మీకు దేవాతి దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా దేవా, మాకు మీరిచ్చిన ధైర్యం కలిగిన ఆత్మను బట్టి నీకు వందనాలు. మాలో ఉన్న పిరికి ఆత్మను తీసివేయండి. నీ కొరకు నిలబడే శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహము బిడలకు దయచేయమని ప్రార్థించుచూ ఉన్నాను. ఈ దినము ప్రయాణాలలో, పనులలో, వారి తలంపులలో అన్నిటిలో తోడుకుండి విజయాలు దయచేయండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను ఆశీర్వదించండి. తమ ప్రియులు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆదరణ దయచేయండి. ఈ దిన దీవెనలతో నింపి అపవాది నుంచి తప్పించి మీరే బిడ్డలను ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.